కల్తీ న్యాయ కేసులో ఏపీ గవర్నమెంట్ సుప్రీంలో ఊరట లభించింది. ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ విచారించింది అత్యున్నత న్యాయస్థానం. ఏకసభ్య కమిటీ తన విచారణ కొనసాగించొచ్చని తీర్పిచ్చింది. లడ్డూ వ్యవహారంలో దర్యాప్తు ఈ కమిషన్ ప్రభావితం చేస్తుందని అనుకోవడం లేదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. తిరుమల కల్తీ న్యాయ వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించొచ్చని తీర్పిచ్చింది. దీంతో ప్రభుత్వానికి భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. లడ్డూ వ్యవహారంలో దర్యాప్తు ఈ కమిషన్ ప్రభావితం చేస్తుందని అనుకోవడం లేదంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మొత్తంగా సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ కు సంబంధించిన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా తిరుమల కల్తీ న్యాయ వ్యవహారానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి శివ? రైట్, ప్రస్తుతం తిరుపతి లడ్డు కల్తీ న్యాయ వివాదానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు చీఫ్ జస్టిస్ ధర్మాసనం బాగ్చి అలాగే జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపించింది. అది విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. అంటే ఆల్రెడీ మేము ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేస్తామో దానికి ఇటు ఈ ఏకసభ్య కమిటీ ధర్మాసనం అనేది వేరుగా ఉండదు, విచారణ అనేది కూడా పెద్దగా విచారణ చూపించదు, ప్రభావం చూపించే అవకాశం లేదనేది కూడా ప్రధానంగా తెలియజేసింది. అంటే ఏదైతే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నట్లుగా, అంటే విచారణ ముగిస్తున్నట్లు కూడా తెలియజేశారు. ఏదైతే ఏకసభ్య కమిటీ ధర్మాసనం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తుందో ఏపీ ప్రభుత్వం, ఆ కమిటీ విచారణ కొనసాగుతుంది. మరొక సిట్ విచారణ కూడా కొనసాగుతుంది. ఈ ఏకసభ్య కమిటీ విచారణ అనేది సిట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదంటూ కూడా ప్రధాన న్యాయమూర్తి తెలియజేశారు. అంటే మా అభిప్రాయంలో ఏకసభ్య కమిటీ పాలనాపరంగా మాత్రమే ఇక్కడ పాలనాపరమైన విచారణకు సంబంధించి మాత్రమే విచారిస్తుంది తప్ప ఏకసభ్య కమిషన్ దర్యాప్తు సిట్ దర్యాప్తును మించి ఉంటుందని మేము అనుకోవడం లేదు అనేది ప్రధానంగా ఇక్కడ ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి అలాగే సిద్ధార్థ లౌద్రా వాదనలు వినిపించారు. సిబిఐ తరపున తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇక సిట్ దర్యాప్తు అలాగే ఏకసభ్య కమిటీ సిట్ దర్యాప్తు ముగించింది. ఇటు తిరుపతి లడ్డూ వివాదానికి సంబంధించి కల్తీ జరిగింది, దాంట్లో కొనుగోలు వినియోగించారనేది ప్రధానంగా ఏపీ గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న సందర్భంలో ఆరోపించారు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ ప్రభుత్వంలో నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కూడా దాంట్లో ఎటువంటి కొవ్వులు కలవలేదు, కానీ కల్తీ జరిగింది అనేది సిట్ చెప్తుంది. కాబట్టి దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది అనేది కూడా వైసీపీ చెబుతోంది. అంటే ప్రధానంగా ఇప్పుడు కల్తీ జరిగింది అనే దానిపైన సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే విచారణ పూర్తి చేశారు. కాబట్టి దీనిపైన ఎందుకు ఏకసభ్య కమిటీ వేశారు అంటే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ధిక్కరించినట్లుగా దీన్ని భావించాల్సి ఉంటుంది అనేది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈరోజు పిటిషన్ విచారించింది జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. ఇటు బాక్సిల ధర్మాసనం ఇద్దరు కూడా ఫస్ట్ బెంచ్ లో వీళ్ళిద్దరు న్యాయమూర్తులుగా ఉన్నారు. దానిలో భాగంగానే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపించింది. అదే ఏకసభ్య కమిటీ అధికారుల నిర్లక్ష్యం పైన ఇప్పుడు ఏదైతే ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారో అది అధికారుల నిర్లక్ష్యం పైన మాత్రమే దర్యాప్తు కొనసాగుతుంది అనేది సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టుకు ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా అలాగే ముకుల్ రోహత్గి ఏదైతే విచారణ సందర్భంగా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారిపై చర్యలు తీసుకునేందుకే ఈ ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశాము. వారు నిర్లక్ష్యం వహించడం ద్వారా ఇక్కడ విచారణ సరిగ్గా జరగలేదు అనేది కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందుకనే ఇక్కడ ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశామనేది కూడా సుప్రీం ధర్మాసనానికి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రా ముకుల్ రోహత్గి ఇద్దరు కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే దీని విచారణ కొనసాగించవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా చెప్తున్నారు. కానీ ఓవర్లాప్ కావద్దు, ఇద్దరు కూడా ఇటు సిట్ కానీ మరోవైపు ఏకసభ్య కమిటీ కానీ ఇద్దరు కూడా ఎవరి విచారణ వారు చేసుకోవచ్చు. ఎవరు ఒకరిపై ఒకరు ప్రభావం చూపించకుండా ఓవర్లాప్ కాకుండా విచారణ జరిపించాలనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా డిస్పోజ్ చేస్తున్నట్లుగా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఇటు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కు సంబంధించి దాన్ని ధిక్కరించినట్లుగా భావించాల్సి ఉంటున్నట్టు కూడా ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి విచారణ జరిపించాలని ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ డిస్పోజ్ అంటే విచారణ ముగించింది. ఎక్కడితో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి విచారణ ఫర్దర్ గా జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగిస్తూనే ఇటు సిట్ కూడా విచారణ కొనసాగిస్తుంది. దీంట్లో ఎవరు కూడా ఓవర్లాప్ కావద్దు, ఒకరిపై ఒకరు ప్రభావం చూపించొద్దు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సో శివ, ఇది సుబ్రహ్మణ్య స్వామికి పెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చా?
డెఫినెట్ గా సుబ్రహ్మణ్య స్వామి ప్రతి సందర్భంలో కూడా అందరి తరపున కేసులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వానికి మాత్రం ఊరట లభించింది అనుకోవచ్చు. అంటే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ ఏదైతుందో ఆ విచారణ కొనసాగించవచ్చు. ఇటు తిప్పి విచారణ కూడా కొనసాగుతుంది. ఇద్దరు కూడా ఓవర్లాప్ కాకుండా దీనిపై ఎటువంటి ప్రభావం ఒకరిపై చూపించుకోకుండా చేయాలని ప్రధానంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు పిటిషన్ మాత్రం విచారణ ఇంతటితో ముగిసింది. ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని భావించాల్సి ఉంటుంది. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా తిరుమల కల్తీ న్యాయ వ్యవహారానికి సంబంధించి అటు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ కు సంబంధించి తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించేందుకు అమరావతి నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, తిరుమల కల్తీ న్యాయ వ్యవహారానికి సంబంధించి ఏదైతే పిటిషన్ వేశారో ఏకసభ్య కమిటీకి సంబంధించి కావచ్చు, సిట్ కి సంబంధించి కావచ్చు, అటు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ కు సంబంధించి ఈ రోజు విచారణ జరిగింది. అయితే సుప్రీం తన తీర్పు వెలువరించింది. ఎలా చూడాలంటారు? చూసుకుంటే మాజీ ఎంపీ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో తిరుమల కల్తీ నెట్టి వ్యవహారానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, ఏకసభ్య కమిషన్ కమిటీ. ఏదైతే చీఫ్ జస్టిస్ ఎవరైతే మాజీ సీఎస్ ఉన్నారో దినేష్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఆయన తక్షణమే విధుల్లో చేరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి, 45 రోజుల్లోపు దీనిపై నివేదిక తయారు చేసి అందజేయాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది 2 రోజుల క్రితం. అయితే ఈ అంశాన్ని సవాల్ చేస్తూ కూడా సుబ్రహ్మణ్య స్వామి 2 రోజుల క్రితం అంటే శుక్రవారం రోజు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఒక సిట్ కమిటీ వేశారు. సిబిఐ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిట్ ఇద్దరు సంయుక్తంగా విచారణ చేసి ప్రాథమిక విచారణ తయారు చేసి నివేదికను ఇచ్చారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా ఏకసభ్య కమిటీ వేసింది. ఈ కమిటీని తక్షణమే రద్దు చేసి దీనిపై స్టే ఇవ్వాలని చెప్పి కూడా సుబ్రహ్మణ్య స్వామి 2 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కొద్దిసేపు క్రితమే ఆ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ కూడా ఏదైతే ఏపీ ప్రభుత్వం వేసిన కమిటీని విచారణ కొనసాగించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట కలిగించే ప్రయత్నం అయితే చేసింది. సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం సుప్రీంకోర్టులో భారీగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పి కూడా భావించవచ్చు. ఎందుకంటే గత వారం 10 రోజుల కాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా తిరుమల కల్తీలేటి వ్యవహారానికి సంబంధించి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 5 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య ఒకరిపై ఒకరు విమర్శలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తాం. దాదాపుగా 5 రోజులుగా శాసన మండలి సమావేశాలు కూడా ఏమాత్రం కూడా కొనసాగట్లేదు. ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వటం, వెంటనే గొడవ చేయటం, వెంటనే వాయిదా పడుతున్న పరిస్థితి ప్రతిరోజు కూడా కొనసాగుతుంది. తాజాగా ఈరోజు శాసన మండలికి సంబంధించి తిరుమల కల్తీరెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా బీఎస్సీ సమావేశం కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సో మరొక వైపు సుప్రీంకోర్టు ఏదైతే ఒక డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారం కూడా ఏపీ ప్రభుత్వం ఇంకా శరవేగంగా కూడా దూసుకుపోతుంది. ఇవాళ రేపట్లోనే దినేష్ కుమార్ ఛార్జ్ తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో క్షేత్రస్థాయిలో పర్యటించి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి గతంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో అక్కడున్న విభాగాలకు సంబంధించి ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, టెక్నికల్ విభాగానికి సంబంధించి కావచ్చు, అలాగే తయారీ విభాగానికి సంబంధించి అప్పుడు పనిచేసిన టీటీడీ చైర్మన్, ఇద్దరు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, అప్పుడు అడిషనల్ ఈఓలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులని వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా కల్తీ జరిగిందని చెప్పి ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కల్తీ జరగలేదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా ఒక కమిటీ వేసినట్లయితే కమిటీ పూర్తి స్థాయిలో నిజాలను నిగ్గు తేలుస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. దానిలో భాగంగానే వారం రోజుల క్రితం జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో ఏకసభ్య కమిటీ వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం క్యాబినెట్ భేటీ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదించిన 2 రోజుల వ్యవధిలోనే దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వాస్తవానికి ఈ రోజు ఆయన ఛార్జ్ తీసుకొని విచారణ ప్రారంభించాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. సో ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణకు ముందు సాగవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నేపథ్యంలో ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ దినేష్ కుమార్ ఛార్జ్ తీసుకొని విచారణ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా ఇవాళ నుంచి 45 రోజుల్లో పాటు ఈ నివేదికను తయారు చేసి ఏపీ ప్రభుత్వానికి అందజేయబోతా ఉన్నారు ప్రసూన. సో శివ, ఇక్కడ ఏకసభ్య కమిటీ విచారణ చేసుకోవచ్చు అన్నారు. మరోవైపు అటు సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది. సో ఇద్దరు కూడా ఓవర్లాప్ అవ్వకుండా, ఎటువంటి ప్రభావం ఒకరిపై ఒకరు పడకుండా ఏ విధంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు? ఏ విధంగా అటు గవర్నమెంట్ దిశానిర్దేశం చేయబోతోంది?
అంటే ఇప్పటికే సిబిఐ కావచ్చు, సిట్ కావచ్చు, దాదాపుగా విచారణ అయితే పూర్తి చేసింది. ఎందుకంటే దాదాపుగా 3-4 నెలల కాలంగా కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీని సవాల్ చేస్తూ కూడా కొంతమంది హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్లడంతో సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలి, సిబిఐ నుంచి ఒకరు, సిట్ నుంచి ఒకరు, అలాగే ప్రభుత్వం నుంచి ఒకరు చొప్పున మొత్తం 3-4తో కమిటీ వేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు గత 6 నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. సో సుప్రీంకోర్టు ఆదేశాలను బేరేజ్ వేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం కమిటీ వేసింది. కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలను సేకరించి వారం రోజుల క్రితం కూడా, అంటే వారం 10 రోజుల క్రితం పూర్తి స్థాయిలో నివేదికని సిట్టు సమర్పించింది. కాబట్టి ఇక సిట్టు ప్రస్తుతం దీంట్లో దర్యాప్తు చేసే అవకాశాలు ప్రస్తుతానికైతే లేవు. ప్రస్తుతం ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ మాత్రం ఇవాళ రేపటి నుంచి బాధ్యతలు స్వీకరించి విచారణ కొనసాగిస్తారు. సో ఈ విచారణకు సంబంధించి ఏదైతే సిట్లో అధికారులు ఎవరైతే ఉన్నారో, సిబిఐ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సిట్ అధికారులు కావచ్చు, ఎవరినైనా సరే ఎక్కడికైనా సరే పిలిపించి విచారించే హక్కు కల్పిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ వ్యక్తినైనా సరే, అప్పుడు పనిచేసిన మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు, అలాగే అప్పుడు పనిచేసిన మాజీ టీటీడీ చైర్మన్స్ కావచ్చు, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు కావచ్చు, సో ఎవరైనా సరే ఓవరాల్గా ఎవరినైనా సరే పిలిపించి విచారణ చేసే అవకాశం ఈ కమిషన్ కల్పిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి సో ఆయన ఇవాళ రేపట్లో ఛార్జ్ తీసుకొని ఖచ్చితంగా దీనిపై పూర్తి స్థాయిలో నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి 45 రోజుల్లో నా నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా తిరుమల కల్తీ వ్యవహారానికి సంబంధించి అటు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీం ధర్మాసనం ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించొచ్చు అంటూ కూడా తీర్పిచ్చింది. దీంతో ఏపీ గవర్నమెంట్ కు భారీ ఊరట లభించిందని